ఒక టెలిగ్రామ్ ఛానల్‌కి యాక్సెస్ దొరకడానికి 30,000 కట్టాలి మనం. అంటే మీరేమంటారు? ఆ టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రివిజన్ పేపర్ అని అమ్ముతారు. ఆ రివిజన్ పేపర్ కొనాలంటే లక్షలు కట్టాలి. ఆ రివిజన్ పేపర్ మొత్తం చదువుకొని కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్తారు. నీట్ ఎగ్జామ్‌కి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్ ఎగ్జామ్ పేపర్ చూసిన వెంటనే ఆళ్ళకి కళ్ళు తిరిగిపోతాయి. అరే అదేంద్రా! ఏవో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే ఎగ్జాక్ట్ నీట్ పేపర్ నిన్న రివిజన్ పేపర్ చదివినట్టే ఉంది అని వాళ్ళకి ఒకేసారి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా రివిజన్ పేపర్ అని ఏదైతే అమ్మినరో అది కంప్లీట్ నీట్ పేపర్నే అమ్మేశారు, ఒరిజినల్ పేపర్ని. అయితే ఇది ఏ విధంగా జరిగింది, అసలు దీని వెనకాల ఉన్న మొత్తం స్కాండల్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, దీంట్లో గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ ఏంది, ఈరోజు సెంటర్లో కూర్చున్న బీజేపీ ప్రభుత్వం వల్ల ఉన్న నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇది ఏ విధంగా జరిగింది, ఫ్యూచర్లో ఇవి జరగకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అయితే ఈ నీట్ 2026 స్కాండల్ గురించి మాట్లాడడానికి ముందు నీట్ 2024 లీక్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. అసలు ఒక చిన్న నెట్వర్క్ అనేది మాఫియాలా ఫామ్ అయ్యి ఏ విధంగా లక్షల రూపాయలకి పేపర్ నమ్మి ఒక్కొక్క స్టూడెంట్కి కోట్లు వెనకేసుకున్నారు. ఒక ప్రిన్సిపల్ లాకర్ రూమ్ని తాళం వెయ్యడం వదిలేసిందనమాట. నీట్ పేపర్స్ ఆ లాకర్ రూమ్లో ఉన్నాయి. ఆ లాకర్ రూమ్ని నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల కొంతమంది వెళ్ళి ఆ సీల్ ఓపెన్ చేసి ఆ పేపర్ని ఇంటర్నెట్లో లీక్ చేశారు. ఒక్కొక్క పేపర్ని 30 లక్షలకు అమ్మి 50 కోట్లు సంపాదించుకున్న కొంతమంది ఉన్నారు. ఇవే వేరు ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ వెళ్ళి ఓవర్ నైట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా నానా రభస అయింది. అయితే బయటికి రాలే, సీక్రెట్గానే జరిగింది. ఇదంతా బయటకు ఎప్పుడు వచ్చిందంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి చుక్కలు కనిపించినాయి. అసలు నీట్లో ఫస్ట్ వచ్చేది కంప్లీట్ 720కి 720 మార్క్స్ వచ్చే వాళ్ళలో స్టూడెంట్స్ ఒకలో ఇద్దరు ఉంటారు. ఈ నీట్ ఎగ్జామ్లో 68 మందికి 720కి 720 వచ్చేసినాయి. అప్పుడు సిబిఐ ఈ సీన్లోకి ఎంటర్ అయింది. మొత్తం దీని యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత ఎంతోమంది పట్టుబడ్డారు దీంట్లో. అయితే ఈ విధంగా నీట్ 2024 అనేది రిగ్ అయింది. చాలామంది లీక్ చేశారు, దాని ద్వారానే ఇంతమందికి ఇన్ని బోల్డ్ మార్కులు వచ్చేసినాయి, టాప్ చేశారు 68 మంది అని చెప్పి తెలిసింది. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రూల్స్ని హార్ష్ చేస్తూ రాధాకృష్ణన్ కమిటీ అని చెప్పి పెట్టారనమాట. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే సెంటర్లో ఉందో పెట్టిన తర్వాత ఎన్నో రూల్స్ అనేది తీసుకొచ్చారు. ఈ రూల్స్ అనేవి ఇక్కడ పెడుతున్నాను, చదవండి పాజ్ చేసుకొని. అయితే ఈ రూల్స్ని తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏం చేశారంటే, ఇన్ కేసు లీక్ అయిన వాడు ఎవడైనా దొరికితే నెక్స్ట్ ఉత్తరోత్తర ఫ్యూచర్లో వాడికి ₹1,00,00,000 జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి అదొక రూల్ కూడా తీసుకొచ్చారు. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఈ రాధాకృష్ణ కమిటీలో ఇన్ని రూల్స్ తీసుకొచ్చారు కదా, ఆన్లైన్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలని చెప్పి. ఈ రాధాకృష్ణ కమిటీ ఏర్పరిచిన తర్వాత ఈ రూల్స్ ఏవైతే పెట్టారో ఎఫెక్టివ్గా అవి వెంటనే నేషనల్ వైడ్ స్ప్రెడ్ చేయలేకపోయారు, కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ లేక ఆ పూర్ స్ట్రక్చర్ వల్లే ఈరోజు కూడా ఈ నీట్ 2026లో లీక్ అనేది జరిగింది. అప్పుడే వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఉంటే, బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఉంటే, నిర్లక్ష్యానికి ఇది చేయకపోయి ఉంటే ఈరోజు ఈ పేపర్ కూడా లీక్ అవ్వదు, లీక్ అయ్యే ఛాన్స్ లేదు. సో అయితే ఈ విధంగా లీక్ అయింది. ఇప్పుడు నీట్ 2026 పేపర్ ఏ విధంగా లీక్ అయింది అంటే సింపుల్గా చెప్తాను వినండి. ఒక కంప్లీట్ నైట్ రోజు కేరళ నుంచి రాజస్థాన్కి ఒక ఫ్రెండ్ నుంచి ఒక ఫ్రెండ్కి వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది. ఏంది? వాట్సాప్ మెసేజ్ నీట్ పేపర్ రివిజన్ పేపర్ అన్నట్టు వెళ్తుంది. అయితే ఈ పేపర్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి వెళ్తుంది అనమాట. వాళ్ళ డాడీ ఆ పేపర్ని చూసుకోడు, పొద్దున్న లేచి ఆ పేపర్ చూస్తారు, అంతే ఏదైతే వాట్సాప్లో వచ్చిందో పీడిఎఫ్ ఫామ్లో. కానీ అతను లేచే టైంకి వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ నీట్ సెంటర్కి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయింది. అయితే డౌట్ వచ్చిన తర్వాత ఈ పేపర్ ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళ లోకల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్కి ఇది పంపుతారనమాట పేపర్. ఆయన చూసి ఒకేసారి షాక్ అవుతాడు, బుర్ర పని చేయలేదు ఆయనకి. వెంటనే ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు కంప్లైంట్ తీసుకోరు, వాళ్ళు ఏంటంటే సర్లే అన్నట్టు వదిలేస్తారు. వాళ్ళ దగ్గర ఆ యొక్క రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఉండదు. అయితే వీని వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి మెయిల్ పెట్టేస్తాడనమాట, ఈ పేపర్ ఇలా లీక్ అయిపోయిందండి అని చెప్పి. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఐబీ, ఇన్వెస్టిగేటివ్ బ్యూరో అనుకుంటా, ఐబీ, అది రంగంలోకి దిగుతుంది అనమాట. దిగి ఈ యొక్క పేపర్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఏంది అని చూస్తే గత 48 గంటలుగా ఇవి ఎన్నో ఫోన్లలో వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నాయి, ఎంతోమంది ఫోన్లో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు కనుక్కుంటారనమాట. అయితే దీన్ని ట్రేసింగ్ అంతా చూసేసరికి
ఎంతో పెద్ద నెట్వర్క్ అనేది కనిపిస్తుంది. రాజస్థాన్లో మొత్తం ఈ యొక్క ట్రాకింగ్ అనేది జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే లక్షలు పెట్టి ఎంతోమందికి అమ్మారు. సో కొనుక్కున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఇది ఈ విధంగా ఉండగా ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. దీంట్లో జువాలజీ అండ్ బాటనీకి సంబంధించిన ఒక ఆవిడ, మనీషా అనే ఒక ఆవిడ, షీజ్ అ టీచర్. ఆవిడ ఒక వారం రోజుల ముందే, మళ్ళీ చెప్తున్నా, 1 వీక్కి ముందే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆవిడకి తెలిసిన స్టూడెంట్స్కి ఎంతోమందికి చెప్పేసిందంట. ఆవిడ ఏంది ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఒక రిటైర్ అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పేపర్కి సంబంధించిన ఆయన కూడా అది తీసుకొచ్చి వాళ్ళ తెలిసిన స్టూడెంట్స్కి ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చేసారు. సో ఇవన్నీ కూడా బయటికి సర్క్యులేట్ అయిన తర్వాత ఈరోజు మొత్తం ఇండియా మొత్తంలో స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్రెస్ట్ అనేది ఉంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, 22 లక్షల మంది, 22 నుంచి 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. కొంతమంది ప్రాణం పెట్టి చదువుతారు. అయితే ఇప్పుడు కంప్లీట్ సిస్టమేటిక్ ఫెయిల్యూరు, కంప్లీట్ గవర్నమెంట్ మీద తోసేద్దామంటే ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. సిగరెట్లు, మందు అమ్ముతారు కదా, వాటి మీద మీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పి కూడా అమ్ముతారు కదా, దాంట్లో ఓన్లీ గవర్నమెంట్ తప్పు ఉందంటారా? జనాలు కొనుక్కోవడం మాంతారంటారా? బ్లాక్లో అన్నా కొనుక్కుంటారు. మందు గవర్నమెంట్ ఆపేసిందంటే కొనేవాడు ఉన్నంత వరకు అమ్మేవాడు ఉంటాడు. వెన్ దెర్ ఈస్ ఎ డిమాండ్ దెర్ ఈస్ ఆల్సో సప్లై. అంతేనా కాదా? ఈరోజు ఈ యొక్క కరప్షన్ జరుగుతుంది అంటే, పేపర్ లీక్ జరుగుతుంది అంటే, దెర్ ఈస్ ఎ డార్క్ కరప్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ఇట్. వాట్ ఈస్ దట్ డార్క్ కరప్షన్? నేను చెప్తాను వినండి. ఈరోజు ఒక మెడికల్ సీట్ కొనాలంటే ₹1,50,00,000 ఖర్చు అవుతుంది. అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని ఎఫర్ట్ చేయలేరు. ఒక మంచి కాలేజ్లో చదివించాలంటే ₹1,50,00,000 ఎవడ పెట్టగలడు? అదే ఒక పేపరు 30 లక్షలకి 20 లక్షలకు వచ్చేస్తుంది, నీట్ పేపర్. ఏమనుకుంటారు, ఒక గవర్నమెంట్ స్కూల్ 3-4 లక్షలు ఖర్చు అయ్యే గవర్నమెంట్ స్కూల్లో చదివించేద్దాం, నీట్ పేపర్ కొనేద్దాం 30 లక్షలకి, ₹1,50,00,000 కన్నా 30 లక్షలు పెడితే పేపర్ వచ్చేస్తుంది కదా, దాంతో పాస్ అయిపోతాడు అనుకుంటారు. సో అక్కడ గ్యాప్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఆ యొక్క డార్క్ కరప్షన్ గ్యాప్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఇలాగే ఇక్కడ పేరెంట్స్ కొంటున్న వాళ్ళు ఉన్నారండి. ఈ కేసెస్లో, ఈ స్కాండల్స్లో 2024 కానీ ఇప్పుడున్న 2026లో కానీ పేరెంట్స్ కొన్నారు. ఎంతోమంది లక్షలు పెట్టి కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? దీనికోసమే. మెడికల్ సీట్లు కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. లక్షల్లో ఇది కొనేస్తే చిన్న కాలేజ్లో చదివేసుకుంటే ఇక్కడికి సీట్ వచ్చేస్తుంది. సో చెప్తున్నా కదా, ఈరోజు ఈ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించేసరికి ఏమవుతుందంటే ఆ డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో ఆ డిమాండ్ ఉన్నంతసేపు లీకేజ్ అనేది ఎట్టించన్నా జరిగే అవకాశం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ డిమాండ్ దెర్ ఇస్ సప్లై. సో కరప్షన్కి అదే కదా తావు ఇచ్చేది. సో దాట్ కరప్ట్ ప్రాక్టీస్ విల్ టర్న్ ఇన్ టు లీకేజ్ ఆఫ్ ద పేపర్. అయితే ఈరోజు దీంట్లో నేను గవర్నమెంట్ని ప్రశ్నించేది ఏంటంటే, మీరు ఏదో ఈకేస్తాం అని చెప్పి 2024లో ఆల్రెడీ ఒక స్కాండల్ జరిగింది. మీరు రాధాకృష్ణన్ కమిటీ అని పెట్టిన తర్వాత మీరు ఏం పీకారు? ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఏం పీకి ఏకలగట్టింది? మీరు అట్లీస్ట్ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అది వెంటనే ప్రొసీజర్ అనేది ఫాస్ట్గా చేసి, ఎంత నెట్వర్క్ ఉందండి గవర్నమెంట్కి, అంత నెట్వర్క్ లేదా? ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ గవర్నమెంట్ టు డూ ఇట్. కానీ వాళ్ళు చేశారా? చేయలేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ సిస్టమిక్ ఫెయిల్యూర్. మోర్ ఓవర్ సొసైటల్ ఫెయిల్యూర్ కూడా ఉంది. సొసైటీలో పేరెంట్స్ ఎట్లా తయారయ్యారు, పిల్లల కోసం అసలు ఏం చేస్తున్నాం అనేది తెలియదు, ఒప్పుకుంటా. కానీ సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అనేది ఉంది. వాళ్ళు డిమాండ్ చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, చాలామంది లీక్ చేసుకొని. అది ఓకే, దట్స్ అన్ అదర్ కేస్, లోపల దొయ్యండి. కానీ గవర్నమెంట్గా కూర్చున్న మీరు, ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం, సెంటర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎవ్రీ వన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఈ రోజున ఎడ్యుకేషన్ మినిస్టర్ని మీరు అడగాలి. యూ మినిస్టర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కమాండబుల్ టు యువర్ వర్క్. 2 సంవత్సరాలు అవుతుంది దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తుంటే. ఆ రూల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పెడుతున్నా చూడండి, ఈ రూల్స్ అన్ని చదవండి. ఇవన్నీ చేస్తుంటే ఎంత బాగుందును. ఈ పాటికి పేపర్ లీక్ అనేది అవుతుందా? దెర్ ఇస్ ఎ లిటిల్ ఛాన్స్. కానీ సిస్టమేటిక్గా మీరు చేయాల్సింది మీరు చేయలే. దట్స్ ఎ సిస్టమేటిక్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అది మీరు అందరూ కూడా గుర్తించాలి. లక్షల మంది పిల్లలు ఈరోజు చదువుకొని రాత్రులు పగలు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నీట్ స్టూడెంట్స్, రాత్రులు పగలు లేకుండా ప్రాణం పెట్టి చదువుతారండి. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. దాని గురించి రాత్రులు నిద్రలు వదులుకొని ఆరోగ్యాలు పాడు చేసుకొని చదువుతుంటే ఎవడో నా కొడుకు వచ్చి లీక్ చేశాడు, దాన్ని బట్టి వీళ్ళ ఫ్యూచర్ పాడి. ఒక సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు ఇలా కష్టపడిన దానికి వాళ్ళకి వాల్యూ ఉంటుందా? ఎంత బాధ ఉంటుంది చెప్పండి, మనసుకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నేను ఈసారి కొడతానని చెప్పి అంత కష్టపడి చదివినోడికి నెక్స్ట్ రోజు ఈ ఎగ్జామ్ ఎవడో లీక్ చేసి పడేశాడు, నా కొడుకు పేపర్ లీక్ చేసేసాడు అని చెప్తే గుండెలో రాయి పడ్డట్టు ఉంటుంది.
దాన్ని మీరేనా తీర్చిదిద్దుతున్నారంటే లేదు. ₹1,00,00,000 జరిమానా, 10 సంవత్సరాలు జైలు, ఎంతమందికని వేస్తాం? ఆ యొక్క ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఆ సెక్షన్ అనేది అక్కడ ఉండిపోతుంది. సో దెర్ ఆర్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఫర్ దిస్. లీక్ అవ్వకుండా 100కి 100% ఏదో మ్యాజిక్ అయినట్టు అయిపోద్దని నేను చెప్పట్లే, కానీ దీనికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఈ పేపర్ లీక్ని ఆపడానికి కొన్ని ఎఫెక్టివ్ మెజర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ CPPT, కంప్యూటర్ మెజర్డ్ పెన్ అండ్ పేపర్ టెస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ మెజర్డ్ పెన్ అండ్ పేపర్ టెస్టింగ్. ఈ యొక్క ట్రక్కుల్లో పేపర్లు ఇలా టన్నులు పేపర్లు మోసుకెళ్ళడం బదులు మొత్తం డిజిటలైజ్ చేసేయండి, ఎన్క్రిప్టెడ్గా ఉంచండి. ఈరోజు ఒక కామన్ సిటిజన్ సైబర్ క్రైమ్కి సంబంధించింది ఏదన్నా వెబ్సైట్ని తీసుకెళ్ళి మేము ఏమైనా చేయగలమండి? దాంట్లోకి ఏమైనా దూరగలవా? ఎంత ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది మీ దగ్గర సైబర్ క్రైమ్ అంటే? అంత సైబర్ క్రైమ్కి రిలేటెడ్గా ఉన్న ఎన్క్రిప్టెడ్ మోడల్నే మీరు ఈ నీట్ పేపర్లో వాడండి. ఎందుకంటే లక్షల స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఇది. ఆ డిజిటలైజేషన్ అనేది ఎన్క్రిప్షన్తో ఉంటే పేపర్ లీక్ అవ్వడం అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం ఏంటి చాలా టఫ్గా ఉంటుంది టు బీ ఆనెస్ట్. సెకండ్, ఎలిమినేట్ థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్. పేపర్ తయారయ్యే నుంచి మొత్తం ప్రింటింగ్, తోటకూర ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చేతిలో ఉండాలి. ఏ ప్రైవేట్ లెండర్ని లేదా ప్రైవేట్ వాడిని ఎవరిని కూడా లోపలికి రానివ్వకూడదు. ఈరోజు గవర్నమెంట్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ థింగ్స్ అనేవి ఉంటాయి, వాటిలో ఎవరినన్నా బయట థర్డ్ పార్టీ ఉండి మీరు ఇన్వాల్వ్ చేస్తారా? చేయరు. ఇన్ ద సేమ్ వే స్టూడెంట్స్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఎగ్జామ్ జరుగుతుంది అంటే దానికి కూడా కంప్లీట్ మీరే పెట్టండి. థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ తీసేయండి. ఏ ప్రైవేట్ వాడికి వేలు పెట్టాల్సిన పని లేదు. కంప్లీట్ పేపర్ నుండి తయారు చేసే నుండి ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ యూ పీపుల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐదర్ అది చేయండి, అప్పుడు ఏంటంటే ఈ లీకింగ్ అనేది తగ్గుతుంది. మనం చూసాం ఆ కేసెస్, ఆ బాటనీ టీచర్, ఆ రిటైర్ అయిన అతను, వీళ్ళందరూ ఎవరు? బయట వాళ్ళే. దీస్ పీపుల్ హ్యావ్ డన్ దట్. ఒక గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్లో జరిగింది అనుకోండి ఇది, థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ ఏం లేకుండా. ఇక్కడ కూడా మనకు ఒక పాజిటివ్ సైన్ అనేది ఉంటుంది పేపర్ లీక్ అవ్వకుండా. థర్డ్ వన్, రెగ్యులేటింగ్ ద కోచింగ్ ఇండస్ట్రీస్. కోచింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురండి. ఈ గెస్ట్ పేపర్లు, రివిజన్ పేపర్లు ఇవేం లేవు, చదువుకోవడం ఇవి చేసుకోవడం అంతే. ఈ గెస్ట్ పేపర్లన్నీ ఒక 24 గంటల ముందు, 48 గంటల ముందు వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం, ఇవన్నిటి మీద కూడా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురండి ఆన్ ఎవ్రీ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీథింగ్. సో దీని ద్వారా కూడా, ఎందుకంటే ఈ సినారియో చూస్తే చెప్తున్నాను నేను, ఈ సినారియోలో థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో దాంట్లో థర్డ్ పార్టీ బయట వాళ్ళ నుంచి లీకింగ్ జరిగింది. సెకండ్, ఇన్స్టిట్యూషన్స్ యొక్క గెస్ట్ పేపర్స్ నుంచి కూడా చాలా వరకు వచ్చినాయి. 2024లో ఇన్స్టిట్యూషన్స్ కూడా లీక్ చేసినాయి వాళ్ళ స్టూడెంట్స్కి. సో వీటి బేస్ చేసుకొని చెప్తున్నాను నేను, కంప్యూటర్ బేస్డ్ చేసేయండి, డిజిటలైజ్ చేసేయండి, ఎన్క్రిప్టెడ్ చేసేయండి అని చెప్పి. సో ఇవన్నీ ఫాలో అయితే చాలా వరకు ఈ యొక్క లీక్ అవ్వడాన్ని మనం ఆపగలం. నెక్స్ట్, దీంట్లో గవర్నమెంట్ చేసిన మిస్టేక్ ఏంటి? ద డిలే ఇన్ ద రాడికల్ రిఫార్మ్స్. ఫస్ట్ 2026 వరకు మీరు ఎందుకు ఆగారు? ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వాన్ని నేను అదే అడుగుతున్నా. ఈ యొక్క రిఫార్మ్స్ మీరు రాధాకృష్ణన్ కమిటీ పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఎందుకండి? అంత టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి దాంట్లో? మీరు ఈ రిఫార్మ్స్ను వెంటనే తీసుకొచ్చుంటే ఈ 2026 పేపర్ లీక్ అయ్యే అవకాశం లేదు. నో, ఇట్ మైట్ నాట్ హ్యాపన్. చేతులారా మీరు చేశారు. యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, అండ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆల్సో నీడ్స్ టు ఆన్సర్ ద యూత్ అండ్ ద నేషన్. రిజైన్ చేసి పడేయండి అయ్యా, మీ వల్ల అవ్వకపోతే పని. ఎందుకని పిల్లల ప్రాణాలతో ఆడుకుంటారు మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. యూ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ నథింగ్. సిస్టమేటిక్గా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ, మీరు మాట్లాడాలి. యూ పీపుల్ నీడ్ టు కమ్ అవుట్. అండ్ దీనికి రిలేటెడ్గా 15 మందిని అరెస్ట్ చేశారు, విచ్ ఈజ్ అప్రిషియబుల్. రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేశారు, ఓకే. రేపు ఎల్లుండి ఇంకోటి వస్తాడు, ఎంతమంది నన్ను అరెస్ట్ చేసుకుంటూ పోతాం? పిల్లల జీవితాలు పోతున్నాయి కదా అక్కడ. అరెస్ట్ చేయడం కాదు మాకు కావాల్సింది, లీక్ అవ్వకూడదు అనేది మాకు కావాలి. అరెస్ట్ చేసుకుంటే ఉంది, ఈరోజు ఈయన కొడుకుంటాడు, ఆడు పోతాడు, రేపు ఇంకొకటి వస్తాడు చీటింగ్ చేసేవాడు, మర్డర్లు చేసేవాళ్ళు, చీటింగ్లు చేసేవాళ్ళు. మానవంగా మనకేమైనా తక్కువ భారతదేశంలో? లేదో 10 మందిని వేస్తే రేపు ఇంకో 10 మంది చేయడం మానేస్తారా? మనకు కావాల్సింది అది కాదండి. సిస్టమేటిక్గా మీరు చేసిన ఎర్రర్ ఏంది? ఈ రిఫార్మ్ని 2024 వెంటనే తీసుకొని వచ్చుంటే ఈ పాటికి లీక్ అయ్యేది కాదు. సెకండ్ వచ్చేసి NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క లీగల్ లైట్ వెయిట్. అంటే ఏంటి అంటే, ఈరోజు ఈ NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. దానివల్ల ఏమవుతుందంటే,
ఇది ఒక స్టాట్యుటరీ బాడీ కాకుండా ఏదో ఒక ప్రైవేట్గా ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పవర్స్ ఉండవు, దానికి సంబంధించి ఆ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ అనేది ఎక్కువ ఉండవు. అర్థమవుతుందా నేను మీకు చెప్పింది? సో ఆ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, మనకి ఒక యూపీఎస్సీ ఎలా ఉంది అలా ఇది కూడా ఉంటే బాగుంటుంది కదా అంటున్నాను నేను. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎన్ని లీక్ అవుతున్నాయి ఈ మధ్య చెప్పండి? యూపీఎస్సీ ఎగ్జామ్స్ యూపీఎస్సీ పేపర్స్ ఎన్ని లీక్ అయినాయి చెప్పండి? సో అంటే కంపేర్ చేయట్లే, కానీ నేను ఏమంటున్నానంటే యూపీఎస్సీ ఎలా ఉందో ఎన్టీఎన్ కూడా అలా చేయొచ్చు కదా. ఇక్కడ కూడా లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తే కదండి. సొసైటీస్ యాక్ట్ కింద ఒక సొసైటీ కింద రిజిస్టర్ అయింది ఈ ఎన్టీఏ. అన్లైక్ యూపీఎస్సీ ఏదైతే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయో, ఒక స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే ఎన్టీఏ, దానికంటూ ఒక పవర్ అనేది ఉంటుంది. అప్పుడు ఈ లీక్ అవ్వడం అనేది తక్కువ అవుతుంది. కానీ అలా లేదు కదా, అదొక సొసైటీ కింద రిజిస్టర్ చేసి పడేసినారు. ఈరోజు యూపీఎస్సీ అండర్లో ఉండి ఎన్ని ఎగ్జామ్స్ లీక్ అవుతున్నాయి అది మీరు ఆలోచించాలి. సో ఈ విధంగా నాకు అనిపించింది అని చెప్తున్నా. సో సెకండ్ థింగ్, ఇది మెయిన్, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కింద పవర్ ఇవ్వండి. అక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ కూడా కొన్ని గ్యాప్స్ అనేవి క్లోజ్ అవుతాయి. థర్డ్ వచ్చేసి నాకు చాలా మంటెక్కింది ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ లోకల్ ఎన్ఫోర్స్మెంట్. ఏంట్రా షణ్ముఖ్ అంటే, వీడియో సర్క్యులేట్ అవుతుందిరా, అరే వీళ్ళకి పీడిఎఫ్లు వెళ్తున్నారా అని చెప్పి ఒక అతను బాగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినంటే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోకుండా ఏదో అసలు ఏం గడ్డి పీకుతున్నారండి నాకు అర్థంగా గడుగుతున్నా. గాజులు దొడుక్కొని కూర్చున్నారా నాకు అర్థంగా గడుగుతున్నా. ఎంత నిర్లక్ష్యం కాకపోతే పిల్లల జీవితాలు అంటే వీళ్ళకి లెక్కలేదు, పిల్లల భవిష్యత్తుతో వీళ్ళకి లెక్కలేదు. ఒక నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్ లక్షల మంది పిల్లలు ఉన్నారు, రాస్తారు అన్న భయం కూడా వీళ్ళకి లేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు వీళ్ళు. అంటే నేను చెప్తున్నా కదా, బుర్ర పని చేయట్లేదు నాకు ఎలాంటి వాళ్ళు చూస్తుంటే. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకోకుండా డిలే చేస్తారా? ఇదా రెస్పాన్సిబిలిటీ? ఈజ్ దిస్ హౌ యూ పీపుల్ ఆర్ బీయింగ్ యాజ్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్? సో ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని. కానీ ఈరోజు ఇవేమి అడగం మనం, ఇవేమీ అడగం. ఈరోజు ఇది అవుతుంది, రెండో రోజు ఇంకొక న్యూస్, మూడో రోజు ఇంకొక న్యూస్, మర్చిపోతాం. రేపు మళ్ళీ ఇంకొక పేపర్ లీక్ అవుద్ది. ఇలాగే లక్షల మంది జీవితాలు నాశనం అవుతాయి. ఎంతమంది చచ్చిపోయారు ఈ పేపర్ లీక్ అయిన తర్వాత? ఎంతమంది చచ్చిపోయారు? ఈ పోయిన ప్రతి ప్రాణానికి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ, తీసుకొని తీరాలి. అండ్ ఇట్ నీడ్స్ టు ఆన్సర్ టు ఎవ్రీ స్టూడెంట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా అప్కమింగ్ డేస్లో ముందు ఇంకొక వీడియోస్ వస్తాయి. మణిపూర్ ఇన్సిడెంట్ గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంకా జియో పాలిటిక్స్కి రిలేటెడ్ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, మన సనాతన ధర్మానికి రిలేటెడ్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. జై హింద్, జై భారత్.